ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాగే పలు కీలక మంత్రిత్వ శాఖలు ఆయన వద్ద ఉన్నాయి. దీంతో ఇప్పట్లో పవన్ సినిమాలపై దృష్టి పెట్టే అవకాశం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆయన అభిమానులు మాత్రం సినిమాలు కూడా చేయాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా చిత్రీకరణ దశలో ఉన్న ఓజీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ బాధను అర్థం చేసుకుని తన బాధ్యతను గుర్తు చేస్తూ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చారు. తాజాగా ఉప్పాడ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండగా అభిమానులు పెద్ద ఎత్తున ఓజీ ఓజీ అంటూ నినాదాలు చేశారు. అది విన్న పవన్ భలే సమాధానం ఇచ్చారు. సినిమాలు చేసే టైం ఉందంటారా? ఇప్పుడు మనం ఓజీ అంటే ప్రజలు క్యాజీ అంటారు. 3 నెలల పాటు షూటింగ్ కి దూరంగా ఉంటాను. మా నిర్మాతలకు కూడా ఇదే చెప్పాను. నన్ను క్షమించాలి. మా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కనీస సేవ చేసుకొని ఓ 3 నెలల తర్వాత కుదిరినప్పుడు 2-3 రోజులు షూటింగ్ కి కేటాయిస్తానని చెప్పాడు అని అన్నారు. ఇక చివర్లో ఓజీ చూద్దురు కానీ బాగుంటుంది అంటూ ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపారు. ఎలక్షన్స్ లో గెలుపొందిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తాడా లేదా అనే అనుమానాలు ప్రతి ఒక్కరిలో వ్యక్తమయ్యాయి. దానికి చెక్ పెడుతూ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వచ్చిన సమాధానంతో ఆయన అభిమానులందరూ ఖుషిగా ఫీల్ అవుతున్నారు. ఇక తొందరలోనే ఆయన సినిమా షూటింగ్ లో కూడా పాల్గొని సెట్స్ మీద ఉన్న సినిమాలను తొందరగా పూర్తి చేసి రిలీజ్ చేయబోతున్నట్లు కూడా తెలుస్తోంది. చూడాలి మరి పవన్ కళ్యాణ్ ఇక మీదట రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తాడు అనేది. సినిమాలు చేసే టైం ఉందంటారా? ఎలాగా మాట ఇచ్చాం కాబట్టి ముందు ఒక 3 నెలలు మీ కనీసం మీరు నన్ను తిట్టకూడదు. కనీసం ఒక్క రోడ్డు గుంతలు కూడా వేయలేదని తిట్టకూడదు కదా మీరు. నన్ను కనీసం గ్రామాలకి కొత్త రోడ్ల కంటే ముందు రోడ్లు గుంతలు పూడ్చి పాట్ హోల్స్ పూడ్చి మళ్ళీ మీరు తిట్టకూడదు కదా. నిన్ను ఎందుకుంటే మళ్ళీ నువ్వు వెళ్ళి ఓజీ ఓజీ చేస్తామని మనల్ని క్యాజీ అంటే నేను ఏం చెప్పను. ఒక భయంతో మా నిర్మాతలు కూడా చెప్పాను, కొంచెం క్షమించాలి. మా రాష్ట్ర మా ఆంధ్ర రాజ్య ప్రజలకి మేము కొంత కనీసం సేవ చేసుకొని కుదిరినప్పుడల్లా ఒక 2 రోజులు 3 రోజులు మీకు షూటింగ్ చేస్తాను. ఎక్కడికి పనికి అంతరాయం రాకుండా ఓజీ చూద్దురు గారు బాగుంటుంది.